హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా. ఇంట్లోనే క్యారెట్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం రండి. నేను ముందుగా నా 4 క్యారెట్స్ తీసుకున్నాను. వాటిని పీల్ తీసుకుని వాష్ చేసుకుని పెట్టుకుని ఇదిగో ఇలా చూపిస్తున్నట్టు తురుముకుంటున్నాను. ఈ క్యారెట్ మొత్తం అలా తురుముకోవాలి. తురుముకున్న తర్వాత దాని ప్రాసెస్ చూద్దాము. నేనైతే ఫాస్ట్గా తురిమాను. కొంతమందికి తురవలేని వాళ్ళు క్యారెట్ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని మిక్సీ పెట్టుకోవచ్చు, అలా అయినా చేసుకోవచ్చు క్యారెట్ హల్వాని. ఇలా మొత్తం తురిమేసుకున్న తర్వాత రెసిపీ స్టార్ట్ చేద్దాము. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా నెయ్యి వేసుకుని దీనిలో డ్రై ఫ్రూట్స్ వేయించి తీసుకోవాలి. ఆయిల్ యూజ్ చేస్తే క్యారెట్ హల్వా టేస్ట్ అంతగా మంచిగా రాదు కాబట్టి మనం దీంట్లో నెయ్యి యాడ్ చేసుకుని దానిలో డ్రై ఫ్రూట్స్ వేయించి తీసుకోవాలి. ఇక్కడ బాదం కిస్మిస్ యాడ్ చేశాను. మా ఇంట్లో జీడిపప్పు అవైలబుల్గా లేదు, మీ ఇంట్లో అవైలబుల్గా ఉంటే యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అయితే వేగిపోయినాయి. నేను ఇప్పుడు వీటిని ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేనైతే ఆల్రెడీ తురుము పెట్టుకున్న క్యారెట్ని దీనిలో వేసుకుంటున్నాను. వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేదాకా దీన్ని వేపుతూ ఉండాలి. ఇప్పుడు నేను ప్లే చేసే వీడియోలో చూపించినట్లు వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీనిలో మిల్క్ యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక 5 or 10 minutes మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో షుగర్ యాడ్ చేయండి. నేను 4 క్యారెట్స్కి కప్పు షుగర్ తీసుకున్నాను. మీరు స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళంటే దీంట్లో ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్లో షుగర్ మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పాకం వస్తుంది. తర్వాత ఇలాచీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నెయ్యి యాడ్ చేయండి. నెయ్యి యాడ్ చేయడం వల్ల క్యారెట్ హల్వా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ క్యారెట్ హల్వా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీకేమైనా రెసిపీ కావాలంటే అది కూడా కామెంట్ చేయండి. నేను ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని దీనిలో వేసుకున్నాను. సో ఫైనల్లీ మనకు కావాల్సిన క్యారెట్ హల్వా రెడీ. దీని టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ వీడియో ఎక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.